రేవంత్ రెడ్డి రైతాంగానికి పెద్దపీట వేస్తున్నారని హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి అన్నారు. రైతు భరోసా అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపడానికి హర్షిస్తూ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో హసన్పర్తి మండల కేంద్రంలో సీఎం ఉప ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఎమ్మెల్యే చిత్రపటాలకు కిసాన్ సెల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటాకే పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఈ నెల 26 నుంచి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు, అదేవిధంగా భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వనున్నట్లు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని పేర్కొన్నారు. ఈరోజు మండల్ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో మన రైతు బాంధవుడు మన సీఎం రేవంత్ అన్న గారు మన రైతుల గురించి ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల గురించి ఆలోచించి ఒక సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తానని మనకు అసెంబ్లీలో ప్లస్ మన క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేసినందుకు ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్నాం. అదేవిధంగా కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మనకు అనౌన్స్ చేసిండ్రు. కాబట్టి మేము అందరం కలిసి హసన్పర్తి మండల్లో మండల్ పార్టీ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్, డైరెక్టర్లు, మిగతా కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు, మాజీ జెడ్పీటీసీలు అందరం కలిసి ఇక్కడ రైతు బాంధవునికి మేము పాలాభిషేకం సంతోషంగా చేసి అరటి పండ్ల పంపిణీ చేసినాము. ఇది మా యొక్క అందరి అభిలాష, ఆశ. 15,000 ఇస్తామన్నది వాస్తవం. అప్పుడు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 7,50,000 రూపాయల అప్పులు చేసి మా నెత్తి మీద పెట్టింది. కాబట్టి 7,50,000 కోట్ల అప్పులు చేసి మా నెత్తి మీద పెట్టి ప్రతి నెల 6,500 కోట్ల మిత్తి కట్టడానికి 1వ తారీఖు నాడు ఆయనకు 5వ తారీఖు జీతాలు ఇచ్చేటాడు. మేము టెన్షన్గా 1వ తారీఖుగా జీతాలు ఇచ్చుకుంటూ ఇంతకుముందు 2 లక్షల రుణమాఫీ అన్నది మేము చెప్పినట్టుగా 2 లక్షల రుణమాఫీ 20,600 కోట్లు రైతులకు మినిమం 25 లక్షల రైతు కుటుంబాలకు 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఏదైతే మిగతా రాని రైతులకు కూడా ఏమన్నా చిన్న పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లను సర్దించిన తర్వాత వాళ్ళకు కూడా రైతు మాఫీ చేస్తా అని మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కాబట్టి మేము 7,500 సంవత్సరం ఎకరాకు 6 నెలలకు ఇస్తానని మాత్రం మొత్తం 15,000 ఇస్తానని వాస్తవమే. కానీ ఇవన్నీ చూసుకొని అయితే బడ్జెట్ అయితే ఏ విధంగా ఉంటుందో చెప్పిన మాట నిలబెట్టుకుని బ్రోకర్ మాట చెప్పకుండా మేమైతే రైతుల గురించి ఆలోచించి 2 లక్షల రుణమాఫీ చేసి ఈ రైతు బంధు ఇచ్చి రైతు కూల 12,000 ఇచ్చి ఇవన్నీ మాట నిలబెట్టుకుంటూ 6 గ్యారెంటీలు చేసి ఇవన్నీ చేసుకుంటూ మన ప్రభుత్వము ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, క్యాబినెట్, మా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ మా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఆలోచించే పార్టీ. కాబట్టి ఇది మేము తప్పకుండా ఏ అయితే చెప్పినరో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తానికి చాలా తీవ్ర ప్రయత్నం చేస్తుందో, లోటున్నా కూడా తప్పిస్తుంది.